ఆపరేషన్ కగార్ను నిలిపివేసి సుప్రీంకోర్టు ఈ కేసును సుమోటోగా స్వీకరించి మావోయిస్టులపై కేంద్ర ప్రభుత్వం సాగిస్తున్న మారణకాండను నిలిపివేసేటట్లుగా ఆదేశాలు జారీ చేయాలంటూ ఆటవిక చట్టాన్ని అమలు చేస్తున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని నివారించేందుకు ఎర్ర జెండా కింద ఉన్న పార్టీలన్నీ ఏకమై ప్రజా పోరాటాలకు సిద్ధం కావాలంటూ పిలుపునిచ్చారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. సిపిఐ పార్టీ 100 సంవత్సరాలు చరిత్ర కలిగిన పార్టీ అని, కార్యకర్తలు రక్షిస్తే పార్టీ ప్రజాస్వామ్యాన్ని రక్షిస్తుందని, సిపిఐలో ఉన్న అనుబంధ సంఘాలు, సిపిఐ కార్యకర్తలు, నాయకులు పార్టీ ప్రతిష్టత కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. భారతదేశంలో కార్మిక చట్టాలు సిపిఐ పోరాటం ద్వారానే ఏర్పడ్డాయని, ఆ చట్టాలను కాపాడుకోవాల్సిన బాధ్యత కార్మికులపై ఉందని పేర్కొన్నారు. సిపిఐ పార్టీ ఆవిర్భావం నుండే ఇప్పటి వరకు తెలంగాణలో నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేక ఉద్యమాలు చేసిందని, ఈ ఉద్యమంలో అనేక మంది సిపిఐ నాయకులు అమరులయ్యారంటూ, పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు తెలంగాణలోని భూములను సిపిఐ పార్టీ ద్వారానే పంచిపెట్టడం జరిగిందంటూ తెలిపారు. ఎర్ర జెండా కింద ఉన్న అన్ని పార్టీలు ఏకమై ప్రజా పోరాటాలకు సిద్ధం కావాలంటూ పిలుపునిచ్చారు. విద్యార్థులకు విద్య, ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసే కార్మికులకు హక్కులను, మహిళలకు వారి సంక్షేమం కోసం అనేక పోరాటాలు చేసిన పార్టీ సిపిఐ పార్టీ అని అన్నారు. ఆపరేషన్ కగార్ నిలిపివేయాలంటూ సుప్రీంకోర్టు ఈ కేసును సుమోటోగా స్వీకరించి మావోయిస్టులపై కేంద్ర ప్రభుత్వం సాగిస్తున్న మారణకాండను నిలిపివేసేటట్లుగా ఆదేశాలు ఇవ్వాలంటూ ఆటవిక చట్టాన్ని అమలుపరుస్తున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని నివారించి భారతదేశంలోని కమ్యూనిస్టులు ఒకతాటిపైకి వచ్చి కార్మికుల, కర్షకుల హక్కులను కాపాడాలంటూ పిలుపునిచ్చారు. భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీ ఉద్భవించిన తర్వాత అనేక మార్పులు వచ్చాయి. అందులో భాగంగా కార్మిక చట్టాలు కమ్యూనిస్ట్ పార్టీ పోరాటాల వలన వచ్చింది. భూమిపైన హక్కు కమ్యూనిస్ట్ పార్టీ పోరాటాల వలన వచ్చింది. అలాగే విద్యార్థి, మహిళలు, యువజనులు, సర్వ భారతదేశంలో వచ్చినటువంటి అన్ని రకాల చట్టాలు, సర్వ విధానాలు, ప్రజా అనుకూల విధానాలు కూడా కమ్యూనిస్ట్ పార్టీ పోరాటాలు, త్యాగాల వలన రావటం జరిగింది. తెలంగాణ కూడా ఆనాడు నిజాం నవాబు పాలనలో నుంచి హైదరాబాద్ను విముక్తి చేయటంలో కూడా కమ్యూనిస్టులు వీరోచిత పోరాటం చేశారు. ఆ నేపథ్యంలోనే పార్టీ 100 ఏళ్లకి మనం చేరువవుతా ఉన్నాం. రేపు డిసెంబర్ 26 నాటికి భారతదేశంలో 100 ఏళ్ల చరిత్ర కలిగిన పార్టీ మరొకటి లేదు. ఈ దేశంలో ఉన్న కమ్యూనిస్టులు అందరూ ఒకటి కావాల్సిన పరిస్థితి వచ్చింది. అందరూ ఒకటి అవ్వకపోతే మోడీ లాంటి ఫాసిస్టు విధానాలకి రూపకల్పన చేస్తున్న అమిత్ షా, మోడీల ద్వయం కానీ, ఆ సిద్ధాంతం కానీ కమ్యూనిస్టులను రూపుమాపాలని, తద్వారా ప్రశ్నించేవాడు లేకుండా చేయాలని ఆలోచన చేస్తున్నారు. ఈ తరుణంలో ప్రశ్నించే గొంతులు మరింత బలపడాలి, పేద వర్గాలతో పోరాడే గొంతులు మరింత బలపడాలంటే కమ్యూనిస్టులు అందరూ ఒకటి అవ్వాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేస్తూ, ఈ ఆపరేషన్ కగారు పైన ఖచ్చితంగా సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించి ఆ విచారణ చేపట్టకపోతే ఇంకా ఎంతమందిని చంపుతారో కూడా భయం లేకుండా, రాజ్యాంగం పట్ల నిబద్ధత లేకుండా ఇష్టారాజ్యంగా ఆటవిక రాజ్యం నడుపుతున్న తరుణంలో సుప్రీంకోర్టు ఒకటే మార్గదర్శి మనందరికీ. సుప్రీంకోర్టు ఒకటే దిక్సూచిలాగా భావిస్తూ ఉన్నాం. సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అవ్వాలని కోరుతా ఉన్నాం.